అస్సలాము అలైకుం. ఈరోజు సాయిబుల్లా వంటల్లో పాలతో బాసంతి చేస్తున్నా చూడండి. పాలు 2 లీటర్లు పాలు, అది బాగా ఉడికించుకోవాలా మనం. పాలు మీగడ బాగా మందంగా వచ్చే వరకు ఉడికియాలా మనం. ఉడికించి దగ్గర అయినప్పుడు పాలు టైం గంట అవుతుంది అది ఉడకడానికి. రెండు లీటర్లు పాలు ఉన్నందుకు గంట పడుతుంది. అది 1 లీటర్ ఉంటే ఒక అర్ధ గంటలో అయిపోతుంది మీకు. 2 లీటర్లు ఉండేవి ఈ పాలు. ఇట్లా ఉడికించుకోవాలి. బాగా మీగడ వస్తుంది చూడండి. లైక్ చేయండి వీడియోకు. పాలు దగ్గరకు అయినాయి చూడండి. ఇప్పుడు చక్కెర 1 గ్లాసు చక్కెర వేస్తున్నాను. ఆ చక్కెర కరిగే వరకు కలుపుకోవాలి. ఇది పాలు కలుపుకుంటూ ఉండాలి. కరిగింది చక్కెర. ఈ బాదం పప్పు 2 యాలకులు పౌడర్ చేసి కలుపుకోవాలి. యాలకులు వేరే గిన్నెలో మార్చుకోవాలి. కలర్ ఎట్లా వచ్చింది చూడండి. ఇది ఏం వేయలేదు, ఏం పౌడర్ వేయలేదు. చక్కెర వేసిన యాలకుల పౌడర్ 2 యాలకులు తీసుకొని అది దంచి పౌడర్ వేసిన. ఇంకా ఇది బాదం పప్పు కొంచెం పచ్చి పచ్చిగా మనం దంచి కలుపుకోవాలి. బాదం పప్పు పచ్చి పచ్చిగా దంచిన చూడండి. చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత ఇలా యాలక్కి పౌడర్ చల్లారైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మనం. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా కూల్ అయినాక తీసుకొని తినొచ్చు మనం. బాగా టేస్ట్గా ఉంటుంది చూడండి. హెల్త్కి కూడా మంచిది చేసుకొని తింటే బాదం పప్పు వేసి. లైక్ చేయండి. సాయిబుల్లా వంటలకి ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి. మీరంతా బాగుండాలి అని దేవుణ్ణి వేడుకుంటున్నాను నేను, అల్లాని. మీ దయ వల్ల నేను బాగుండాలి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. స్వీట్ బాగుంటుంది. ఇట్లా పాలతో చేసుకొని తింటే మనము 1 వారం 10 రోజులైనా పెట్టుకొని తినొచ్చు మనం. టేస్ట్ బాగుంటుంది చూడండి ఇట్లా చేసి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.